పార్టీకి ఉన్న కార్యకర్తల బలం ఎక్కడా లేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది నాకన్నా పెద్దవాళ్ళు సీనియర్స్ 83వ సంవత్సరం నుంచి పార్టీ పెట్టి 82లో పార్టీ పెడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది కొంతమంది మధ్యలో వచ్చి జాయిన్ అయ్యేటచ్చు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగుదేశం అని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశంలో ఉంటే అందరూ వైసీపీలోకి వచ్చినా ఆ తర్వాత వైసీపీలో నుంచి తెలుగుదేశంకి వచ్చినా జరుగుతే కానీ ఎవరు తెలుగుదేశం అసలు టచ్ లేకుండా నేరుగా ఉన్న నాయకుడే మన కాన్స్టిట్యున్సీలో లేరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మీ ఇంట్లో ఒక పండగలాగా, మీ బిడ్డలకి ఒక పెళ్లిలాగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకొని జరగబోయే 3 రోజులు 27, 28, 29 ఈ 3 రోజులు మనం అత్యంత కీలకమైన రోజులుగా, చరిత్రలో నిలిచిపోయే రోజులుగా మనం కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి మన అధినాయకులకి బహుమానంగా ఇవ్వాలని మిమ్మల్ని అందరికీ. అదేవిధంగా ప్రతి నాయకుడు కూడా ఒక నాయకుడు నడుస్తుంటే ఆ నాయకుడు వెనక 100 మంది వాళ్ళకై వాళ్ళు అడుగులు వేసుకుంటూ మీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఈ రోజు వరకు నేను ఎమ్మెల్యే అయిన ఈ 23 నెలల్లో ఏ నాయకుడు వచ్చి ఏం కావాలన్నా అటు గవర్నమెంట్ పని కానీ మీ సొంత పని కానీ లేదు నేను చేయడం కానీ ఏ రకమైన పనులు కూడా నేను చేశాను కానీ నేను మిమ్మల్ని ఇంతవరకు నేను ఏది అడగలేదు. ఈరోజు అడుగుతున్నాను, మహానాడిని సక్సెస్ చేయాలా మీరు అందరూ అని చెప్పి. కాబట్టి దయచేసి దీన్ని అందరూ మనసులో పెట్టుకొని ఈ రోజు నుంచే అన్ని దగ్గరలా ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, నాయకులు ఎవరైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు అందరూ ఉన్నారో గ్రామాల్లో సభలు పెట్టుకోండి. మనం ఎలా ఈ మహానాడిని సక్సెస్ చేయాలి అనే విధంగా మాట్లాడుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ ఐటీడీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, ప్రమోట్ చేయండి మహానాడు గురించి. ఎవరు కూడా ఇక్కడ ఎవరెవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో చేయగలరో ప్రతి ఒక్కరూ దీన్ని ప్రమోట్ చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసి మహానాడు గురించి నాకన్నా ఎక్కువగా, ఎందుకంటే 2 రోజులు డెలిగేట్స్ తోటి మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నం నుంచి మనం ఒక్కొక్క మండలం నుంచి మనకున్న 5 మండలాలు ఉన్నాయి కాబట్టి 2 రోజులు 2 మండలాల నుంచి 3 మండలాల నుంచి 2000-3000 మంది వరకు మధ్యాహ్నం నుంచి వచ్చే విధంగా ప్రతి కేఎస్ఎస్ మెంబర్ కూడా దీంట్లో హాజరు కావాలి. ప్రతి ఒక్క కేఎస్ఎస్ మెంబర్ ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో ప్రతి ఒక్కరితో మాట్లాడండి, వాళ్ళందరూ కూడా హాజరు కావాలి. అలాగే ఈ 3 రోజులు క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు రిజిస్ట్రేషన్లో మీ పేరు ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది జరుగుతుండేది కోవూరులో జరుగుతుంది. కోవూరులో మెంబర్షిప్ ఉండి ఏ కేఎస్ఎస్ మెంబర్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ, కన్వీనర్ కానీ, కో కన్వీనర్ కానీ వీళ్ళు అక్కడ పేర్లు నమోదు చేసుకోకపోతే మన దగ్గర జరిగేటప్పుడు మన కార్యకర్తే రాలేదు అనే విధం ఉండకూడదు. ఎందుకంటే ఇదంతా సిస్టంలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎన్ని పనులున్నా ఆ 3 రోజులు మీ ఊర్లు వదలకుండా ఊర్లో ఎలాగా మనం మనుషులతో మాట్లాడి తీసుకురావాలో అవన్నీ చూసుకొని కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది కాబట్టి నాకు ఇప్పుడే తెలిసింది మనకి మినీ మహానాడు కూడా ఉండదంట. ఎందుకంటే మహానాడు ఇక్కడ జరుగుతుంది కాబట్టి మినీ మహానాడు మన కాన్స్టిట్యున్సీలో ఉండదంట. నేను అది ఉంటుంది అనుకున్నా కానీ అది కూడా ఉండదంట, ఇప్పుడే వాళ్ళు చెప్పారు ఆఫీస్ నుంచి. సో మీరు ఆ రోజు మనకి ఒక 60,000 సీట్లు అక్కడ మనకి మొట్టమొదటి వరుసలో మన వాళ్ళకే ఇస్తున్నారు. సో అక్కడ కూర్చోబెట్టే వాళ్ళు మన కేఎస్ఎస్ మెంబర్ అయి ఉండాలి. మన క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు వాళ్ళని వాలంటరీగా చూసుకోవాలి. కన్వీనర్లు, కో కన్వీనర్లు అక్కడ వాళ్ళు కదలకుండా వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ అందించే విధంగా ఇవన్నీ చేయాలి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే గ్రామంలో సభలు పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు నేను తెలియజేసుకుంటాను. అట్లాగే రేపటి నుంచే మండల స్థాయి నాయకులందరూ గ్రామాల్లో పర్యటించండి, దీని గురించి అందరికీ వివరించండి మహానాడని కూడా
నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఐటీడీపీలో యాక్టివ్గా ఉండేవాళ్ళు దాన్ని పోస్టింగ్ మహానాడు గురించి ఎక్కువగా పెట్టి అందరికీ రీచ్ అయ్యేటట్టు చూడాలని చెప్పి ఒక మహానాడు కోవూరు ఇప్పటి వరకు 44 సంవత్సరాలు అయితే మన నెల్లూరులో ఇంతవరకు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి. అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంది. నెల్లూరు జిల్లాలో 82లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ 10కి 10 సీట్లు వచ్చింది ఎప్పుడూ లేదు. ఈసారి మొన్న 10కి 10 సీట్లు సాధించి ఇదే స్ఫూర్తితో తిరిగి మళ్ళీ రాబోయే 29లో కూడా మనం 10కి 10 సీట్లు సాధించి ఇవ్వాలి అంటే దానికి మనకి కొత్తగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన లోకేష్ బాబు గారికి మనం అందరం అండగా ఉన్నాము అని చెప్పి కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఈ మహానాడు సక్సెస్ చేసి చూపించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి నాకు తెలుసు కోవూరు కాన్స్టిట్యున్సీలో నాతో కలిసి నడిచే ఉన్నంత నాయకులు ఏ కాన్స్టిట్యున్సీలో లేరు అని నేను అనుకుంటున్నాను. ప్రతి కార్యకర్త నాయకుడే, ప్రతి నాయకుడు కార్యకర్త లాగా పనిచేసి ఈరోజు దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.